నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి మీద ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి నిందలు వేశారు. వాటి మీద రాజమౌళి గారు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటారు? అంటే స్పందించడానికి అక్కడ వాస్తవాలు అనేటువంటివి ఎంతవరకు ఉన్నాయి అనేది వారి ఊరికే తెలుసు. అవును. ఇంకా తగినంత బలమైనటువంటి ఎలిగేషన్స్ కానప్పుడు ఎవరు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఈ శ్రీనివాసరావు రాజమౌళి గారికి మిత్రుడు అని చెప్తున్నాడు. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయన కూడా పెట్టుకొని అతనికి ఏ పని వచ్చో సినిమా నిర్మాణంలో మనకి తెలియదు, ఆయన చెప్పలేదు శ్రీనివాసరావు గారు. మొత్తానికి ఆయన కూడా పెట్టుకొని ఆయనకి చూస్తూ ఉన్నారు. ఎంతకాలము ఆయన్ని ఆదరించడమే స్నేహితుడిగా ఒక గొప్ప విషయం. దానికి తోడు ఆయనకున్న చెడు అలవాట్లు భరించడం అనేది చాలా ఓర్పుతో కూడిన విషయం. అవన్నీ కూడా శృతి మించిపోయి ఉంటాయి. అందువల్లే వాళ్ళు స్పందించట్లేదు. ఇప్పుడు తాగుబోతులు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళు చేసే చేష్టలకి ఎవరు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈయన ఏం చెప్తున్నాడు, నా వల్లే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన స్వయం కృషితో భగవంతుడిచ్చిన శక్తి సామర్థ్యాలతోటి చక్కటి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయిలో సాధించాడు. అలాగే తెలుగు సినిమాకు కూడా ఒక క్రెడిబిలిటీని సాధించి పెట్టాడు. అటువంటి రాజమౌళి గారిని మీరు స్పందించండి అని అనడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఈయన ఎలిగేషన్స్లో 100% వాస్తవాలు కనుక ఉంటే వాటిని ఈయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదుట కూర్చొని క్లియర్గా విడమర్చి చెప్పడం జరిగితే అప్పుడు స్పందిస్తారు. అకారణంగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఏమండి, నిండుగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు. ఓ 10 రాళ్ళు పడేస్తే ఒక్క పండేరం పడుతుంది అనే ఆశగా. అలాగే తాగుడు అనేటువంటి వ్యసనానికి బానిసైన ఈ శ్రీనివాసరావు డబ్బులు ఆశించో లేదా తనకి కూడా ఆయన తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆశతోనో లేదా తన మిత్రుడంత స్థాయికి ఎదగలేకపోయాను అనేటువంటి దుగ్ధతోటో ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ పని పాటలు మానుకొని స్పందిస్తారా? మామూలుగా మేడం, ఎవరి మీద ఏదైనా నిందలు వేసినా, ఎలిగేషన్స్ అయినా ప్రతి ఒక్కరు అప్పుడు ఇట్లా కొంచెం మాట్లాడటం అవుతారు. కానీ రాజమౌళి గారు మొత్తం మాట్లాడట్లేదు కదా దాని మీద. ఆయన బిజీగా ఉన్నారు. ఆయన పనుల్లో ఆయన ఉన్నారు. పైగా ఆయనకి ఈ అంశము తెలీదు అని అనుకోవద్దు. ఇలా వీడియో చేసి 4 రోజులైంది. ఆ వీడియోని ఆధారంగా చేసుకుని అనేక ఛానల్స్ వాళ్ళు రకరకాల హెడ్డింగులు పెట్టి చాలా నీచంగా మాట్లాడడం జరుగుతోంది. నిజాలు తెలిసేదాకా తొందరపాటుతో ఒక పెద్ద మనిషిని పట్టుకొని అలా మాట్లాడడం భావ్యం కాదు. అంటే మౌనమే అంగీకారం అన్నట్టు అంటారు కదా, చాలా తప్పండి. దానికోసం సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆ సమయం ఇంకా రాలేదు అని నా భావన. ఒకటి, రాజమౌళి గారిని పట్టుకొని ఎవరో ఒక ఛానల్లో ఈయన గే అని ఆ గే చెప్పాడు, వాళ్ళిద్దరూ గేలు అని రాశారు హెడ్డింగ్ పెట్టి. ఒకళ్ళు హే అంటారు, ఒకళ్ళు హో అంటారు, ఒకళ్ళు గే అంటారు. ఏంటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళకి తెలుసా? అంటే పిల్లల్ని కనకపోతే గేనా? ఆయన ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన ద్వితీయ వివాహం చేసుకోవడానికి
ముందుకు వచ్చిన స్త్రీని ఆయన ఇష్టపడి ఇష్టంగా పెళ్ళాడారు. ఆమె బిడ్డల్నే తన బిడ్డలుగా పెంచి పెద్ద చేశారు. అవును. అన్నీ బాధ్యతాయుతంగా చేస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని స్నేహితుల్ని కూడా ఆయన ఎంతో ఆదరణగా చూసి వాళ్ళకు కూడా తన చిత్ర నిర్మాణంలో వాళ్ళు చేయగలిగేటువంటి పనులు వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళకి కూడా ఆర్థికంగా లాభాలు చేకూరుస్తూ వస్తున్నారు. అవును. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఈ రకంగా ఎలిగేషన్స్ చేయడం అనేది ఎంతవరకు సబబు అని శ్రీనివాసరావు గారు కూడా ఆలోచించాలి. తొందరపాటుతనం పనికిరాదు. స్పందించాలి అంటే ఏముంది, రేపు మీరు వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. మన భారత ప్రధాని మోడీ గారికి ఛాయ్ బండి పెట్టుకోవడానికి ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం 400 రూపాయలు నేనే పెట్టుబడిగా పెట్టాను. అక్కడి నుంచి వాడి జీవితం మొదలుపెట్టి నా బోణీ మంచిది కాబట్టి, నా చెయ్యి మంచిది కాబట్టి, నా మనసు మంచిది కాబట్టి, నా వల్ల ఈ రోజున ప్రధానమంత్రి అయిపోయాడు. నాకు చాలా ద్రోహం చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, నాకు ఏమీ చేయట్లేదు, నన్ను చాలా మోసగించాడు. ఇలా మీరు వీడియో రిలీజ్ చేస్తే ఏం చేస్తారు? ఎవరు స్పందిస్తారు? ఎందుకు స్పందిస్తారు? ఒకవేళ స్పందిస్తే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? పట్టి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 14 రోజుల రిమాండ్ విధించి మొత్తము నిజానిజాలు కక్కిస్తారు వాళ్ళదైన పద్ధతిలో. ఈ విషయము తెలిసే ఈ ఇతగాడు నేను చనిపోతున్నా, ఆత్మహత్య చేసుకుంటున్నా, ఇది నా మరణ వాంగ్మూలము అని చెప్తున్నాడు. అదంతా కూడా రాంగ్ ప్రొసీజర్ అండి. ఆయనకి తాగిన మైకల్లో పొరపాటున ఇలాంటి వీడియో చేసి పెట్టాడో, ఏ డిప్రెషన్లో చేసి పెట్టాడో, ఆయన మరోసారి స్పృహలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఇంకో వీడియో చక్కగా మాట్లాడి నా మిత్రుడికి మిత్రద్రోహం నాకేం చేయలేదు, నేనే తలపెట్టాను ఓర్వలేనితనంతో అని ఒప్పుకుంటే కనీసము వాళ్ళ ఆదరణ ఇంకా కంటిన్యూ చేస్తారు ఇతని పట్ల. అంతేగాని ఈ రకమైన పెచ్చ వీడియోలు చేసి వదిలితే ఎవ్వరూ కూడా స్పందించరు. రెండవది, ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు అడుగడుక్కి ఉన్నారు. నిన్న మొన్న చూశాను, ఆంధ్రాలో ఒక కుటుంబం శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు మాకు అది చేస్తా ఇది చేస్తా అన్నారు, చేయలేదు, అన్యాయం జరిగింది, అందుకని మేమంతా సూసైడ్ చేసుకుంటున్నాము అని ఒక వీడియో విడుదల చేశారు. ఇదొక ఆటగా మారిపోయింది. మరి ఎవరు స్పందించాలి ఇలాంటి ఆటలకి? వాళ్ళ పనిపాట్లు మానేసుకొని అంచేత ఇలాంటివి స్పందిస్తారు అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. వాస్తవాలు నిజంగా ఏమైనా ఉంటే ధైర్యంగా బయటికి వచ్చి నిరూపించాలి. నిరూపిస్తే అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతేగాని అలా పిరికితనంగానో లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నేను చేస్తా నేను చచ్చిపోయా అని అంటుంది ఏదో సినిమాలో ఒక ముసలావిడ. అలాగా ఈయన కూడా నేను పోతున్నా, ఇది నా మరణ వాంగ్మూలం, మీరు అందరూ గ్రహించండి, నేను పబ్లిసిటీ కోసం చేయట్లేదు, ఇలా మాట్లాడాడు. ఇదంతా కరెక్ట్ కాదు. స్పందించే అవసరం వస్తే ఎవరైనా స్పందిస్తారు. అటువంటి అవసరం అగత్యం ఇంతవరకు రాలేదు. వచ్చినప్పుడు చూద్దాం.